ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండే నియంతృత్వ పోకడలతో ప్రజలను బానిసలుగా చూసిన జగన్ రెడ్డికి ప్రజలు ఓటు అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నారని, దుష్ట పాలనకు అంతం పడబోతున్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. తొలుత 28వ డివిజన్ పరిధిలోని వడ్డెర కులానికి చెందిన 200 కుటుంబాలు, కోయేదరులు 50 కుటుంబాలు, కాటిపాపల కులానికి చెందిన 50 కుటుంబాలు, చెంచు కులానికి చెందిన 30 కుటుంబాలు స్థానిక టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఏపీ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. వీరికి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సభకు విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది నాకు మద్దతుగా మన పార్టీలోకి జాయిన్ అవడం ఎంతో ఆనందకరంగా ఉంది. అయితే మనం ఎందుకు జాయిన్ అవుతున్నాము, మనకేం కావాలి, దానికి నేనేం చేస్తాను అని మూడే మూడు ముక్కల్లో మీకు చెప్తాను. మనం ఎందుకు టీడీపీ పార్టీ కూటమినే గెలిపించుకోవాలి అని అంటే ఒకటే ఒక మాట, మనకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, సాధికారత కావాలి. ఈ మూడు రావాలి అని అంటే కూటమి మాత్రమే గెలవాలి. దానికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం మనని అన్ని విధాలా అణచివేసింది. ఏ ఒక్క సంక్షేమము మనకు లేదు. మన రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి కూడా లేదు. ఎక్కడ గొంగలి అక్కడ వేసిన తీరుగా మన రాష్ట్ర పరిస్థితి, మన ఈ పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి అలాగే ఉంది. నేను ఈ రోజు ప్రతి కుటుంబానికి వెళ్ళి పేరు పేరున అడుగుతున్నప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలైన ఆవేదనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితిలో మనం బతుకుతున్నామా? కనీసం రోడ్లు లేని పరిస్థితిలో బతుకుతున్నామా? మన పిల్లలు ఇంతమంది ఉన్నారు, ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఉందా? ఎన్ని ప్రశ్నలు వేసుకుంటే ఏ ప్రశ్నకి సమాధానం లేని పరిస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి జవాబు, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కేవలం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలోకి రావడం మాత్రమే. సంస్థల్ని పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దిశగా నేను ఈ రోజు ఇక్కడ నుంచున్నాను. ప్రజా సేవే ముఖ్యంగా. మనందరం కలిసికట్టుగా ఉంటే మన ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి ఒక నిబద్ధత గల నాయకత్వం ఉంటే నిజమైన సంక్షేమం, నిజమైన ప్రగతి మనకి లభిస్తుంది. కాబట్టి నాలాంటి ఒక నాయకత్వం మనకి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ నన్ను ఎంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. కాబట్టి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నతమ్ములకి, అక్క చెల్లెలకి, అమ్మలకి, నాన్నలకి అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ, సమయాభావం వల్ల మీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నందుకు నన్ను క్షమించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదం చెప్తున్నాను.